హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు అఫీషియల్. ఈరోజు వచ్చి మన వ్లాగ్ ఏంటంటే జస్ట్ 10 రూపీస్కే యాడ్ చూసి మేమైతే డిఎల్ఎఫ్కి అయితే వచ్చేసామండి, గచ్చిబౌలి డిఎల్ఎఫ్కి. సో ఇక్కడ ఈ మధ్య మనకి ఇన్స్టాలో ఫుడ్కి సంబంధించిన దేనికి సంబంధించిందైనా మనకి ఈజీగా యాడ్స్ ద్వారా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాము. సో అలానే నేను ఒకరోజు ఇన్స్టా రీల్లో అయితే చూసానండి. స్మోకీ టోకీ పక్కన మనకి బజరంగ చాట్ అనే ఒకటి ఫేమస్ అంట. అక్కడ ఆలు టోస్ట్ ఒకటి, అలానే బేల్పూరి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వెజ్ శాండ్విచ్ అండి. ఇది ఏదైనా సరే 10 రూపీస్కి అని చెప్పారు. జస్ట్ 10 రూపీస్ కాగితం మనం చూపిస్తే ఆఫర్ అనేది మనకి ఆ 10 రూపీస్కి ఆ ప్లేటు అనేది ఇస్తారని చెప్పారు. సో ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు మేమైతే వెళ్ళాము. అంటే ఫస్ట్ టైము ఇలా యాడ్స్ చూసి మేమైతే రీచ్ అవ్వటం. సో అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడైతే అసలు ఇసుకేస్తే జనం రాలరు అన్నట్టు ఉందండి. చాలామంది జనం ఉన్నారు. 10 రూపీస్ అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఎక్కడ చూసినా కూడా అందరి దగ్గర 10 రూపీస్ కాగితాలే చేతులతో పట్టుకుని అందరూ వెళ్తున్నారు. అక్కడ యాడ్లో కూడా 10 రూపీస్ నోట్ పట్టుకునే రావాలి అని చెప్పారు. ఫోన్పే కానీ 20 రూపీస్ కానీ ఇట్లాంటి గూగుల్ పే ఏమీ అలో లేదు, జస్ట్ 10 రూపీస్ అని చెప్పారు. సో అలానే కొంతమంది అయితే మాకులాగానే అడగాల వద్దా అన్నట్టు నేను ఆలోచిస్తున్నాను. మాకులానే ఇంకొకళ్ళు వచ్చారు పక్కన స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. సో ఏమని అడగాలి ఎదరికి వెళ్ళి అని అంటుంటే అప్పుడు ఓకే అందరూ ఇలా చూసి వచ్చిన వాళ్ళే అనుకుని నేను ఇంకా ఫ్రెండ్కి వెళ్ళి 10 రూపీస్ ఆల్రెడీ ఆఫర్ ఏదో పెట్టారు కదండి అంటే అవునండి అని చెప్పారు. అస్సలు ఖాళీ లేదు అక్కడ. నాకు తెలిసి వీళ్ళందరూ చాలామంది అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ మేమైతే 3 ప్లేట్స్ తీసుకున్నామండి బేల్పూరి. ఈ ప్లేట్ వచ్చేసి 10 రూపీస్. నార్మల్ డేస్లో దీని కాస్ట్ వచ్చేసి మనకి 60-70 ఆ రేంజ్లో ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్ మాత్రమే 10 రూపీస్కి అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకి స్మోకీ టోకీ పక్కన. ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ తీసుకున్నాము, వెజ్ శాండ్విచ్. ఇది కూడా జస్ట్ 10 రూపీస్ మాత్రమే. అలానే చట్నీ పఫ్ తీసుకున్నామండి. ఇక్కడ చాలా ఫేమస్ అంట చట్నీ పఫ్. వాళ్ళు ఓన్గా తయారు చేస్తారంట చట్నీస్తో. సో అది చాలా ఫేమస్ అంట చట్నీ పఫ్. అలానే బేల్పూరి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెజ్తో చేసింది శాండ్విచ్ అండి. శాండ్విచ్ కూడా చాలా బాగుంది. నార్మల్ డేస్లో ఇది చాలా కాస్ట్. నెక్స్ట్ లాస్ట్లో ఆలు టోస్ట్ అండి. ఆలుతో అంటే బ్రెడ్ ఉండి బ్రెడ్ మధ్యలో ఆలు పెట్టి చేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ వైజ్గా చేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి మనం 10కి అన్ని రకాలు తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఒక రౌండ్లో బేల్పూరి మిక్స్ చేస్తున్నారు. బేల్పూరి కావాలన్న వాళ్ళకి బేల్పూరి ఇచ్చేసి నెక్స్ట్ చట్నీ పఫ్ చేశారు. లాస్ట్ ఫైనల్లో ఆలు టోస్ట్ ఇచ్చారండి. అది ఏంటంటే బ్రెడ్ బాగా డ్రైగా చేసేసి దాంట్లో ఆలు పెట్టి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి చాలా రీజనబుల్ ప్రైస్. 10 రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి. అందరూ అలా యాడ్ చూసి వచ్చిన వాళ్ళే. పక్కన ఇంకా స్మోకీ టోకీ అలానే ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా డల్ అయిపోయింది బిజినెస్. ఎందుకంటే 10 రూపీస్ అనేసరికి అందరూ దీని మీద ఎగబడ్డారు. ఇక్కడ ఒక జ్యూస్ అందరూ తాగుతున్నారు, చాలా బాగుందంటే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మేమైతే ఆగాము. ఇది వచ్చేసి జ్యూస్ ఏంటి అంటే మధురై ఫేమస్ జిగర్ తండా అంటండి. చాలామంది తాగుతున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సరే అని చెప్పి నేను జస్ట్ చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను, బ్లాగ్లో పోస్ట్ చేద్దాం అన్నట్టు. దీంట్లో ఐస్ క్రీము, కోవా ఇంకా చాలా మిక్స్ చేశారు. తింటుంటే ఫ్లేవర్ చాలా బాగుంది. అలానే ఏంటంటే చిన్నగా సేమియా కూడా తగులుతుందండి. దారాల టైప్లో ఉంది సేమియా, అది కూడా తగులుతుంది. చాలా బాగుంది. ఇది కూడా బజరంగ చాట్ పక్కనే ఉంటుంది, స్మోకీ టోకీ పక్కన. ఈసారి ఎవరైనా డిఎల్ఎఫ్కి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. జిగర్ తండా చాలా బాగుంది. దీనిపైన మనకి కొన్ని ఫ్లేవర్స్ వేసి కోవా అన్నీ వేసి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి స్మోకీ టోకీ అండి. ఇక్కడైతే చాలా బాగుంటుందంట. షవర్మా చాలా ఫేమస్ అంట. సో వాళ్ళు చేసేదంతా కూడా నేను దగ్గరుండి వీడియో తీసుకున్నాను. నాకులానే వేరే యూట్యూబర్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ వీడియో షూట్ చేసుకుంటున్నారు. సరే అని చెప్పి నేను కూడా వీడియో తీశాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అసలు మనకి షవర్మా ఎట్లా ఏమేమి వేసి చేసుకుని దాన్ని ర్యాప్ చేస్తారన్నీ కూడా క్లియర్గా దగ్గరుండి చూసాను నేను. సో సరే యూస్ అవుతుంది కదా అన్నట్టు నేను దగ్గరుండి మొత్తం అన్నీ కూడా వీడియో తీసుకున్నానండి. అసలు ఇక్కడ మెనూ ఉంది. ఇది స్మోకీ టోకీ వచ్చేసి మనకి ఏంటంటే 100 రూపీస్ నుంచి ఉన్నాయండి. 130, 140, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అది రోల్ అవుతూ ఉంది కదా, కింద ఏంటంటే బొగ్గులు వేసారు, బొగ్గుల మీద కాలుతూ ఉంది ఇది. సో దాన్ని కట్ చేస్తూ
ఉన్నారు. అది చాలా ప్రాసెస్ కూడా. అసలు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంట. నేనైతే టేస్ట్ చేయలేదులేండి, ఈసారి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పటికే అవన్నీ తిన్నాము, నెక్స్ట్ జ్యూస్ తాగాము, ఇంకా హెవీ అయిపోతుంది ఎందుకు అన్నట్టు ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, మనకి షవర్మా ఎట్లా చేస్తారో. ఫస్ట్ అయితే రోటీస్ పెడుతున్నారు. రోటీస్ పొరల కింద వెడల్పుగా లైన్గా చేసి పెడుతున్నారు. ఎవరైతే ఏ ఆర్డర్ చెప్తున్నారో దాని ప్రకారంగా అందులో ఫ్లేవర్స్ అనేవి కలిపే ఉంటాయి కదండి, అవి అనేది డిఫరెంట్గా కొన్ని లిక్విడ్స్ అనేవి వేరే వేస్తున్నారు. అంటే కొన్ని క్రీమ్స్ బేస్ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా వేస్తున్నారు. అదంతా కూడా నేనైతే వీడియో తీశాను. చాలా ఈజీ ప్రాసెస్, మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ రుమాల్ రోటీ తెచ్చుకొని చికెన్ని ఇట్లా కట్ చేసుకొని మనం కూడా చేసుకోవచ్చు. సో దాన్ని కిందకి దించారు కదండి, కిందకి దించి ఏం చేశారంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అంతా కూడా దానికి రాసి మళ్ళీ దానిపైన పెడుతున్నారండి. దానికోసం అని చెప్పి తీశారు. చూసారు అది చికెన్ని కిందకి ఉంచి ఆయిల్లో ముంచుతున్నారు. ఆయిల్ అండ్ అలానే నేతి కూడా ఉంటుంది కదండి, దాంట్లో మిక్స్ చేసి దాన్ని మళ్ళీ తీసి దానిపైన పెడుతున్నారు. సో కింద అంటే ఆయిల్ ఉండటం వల్లనే కదా నీట్గా అది అవుతుంది. ఇప్పుడు అది మళ్ళీ అక్కడ తగిలిచ్చారండి, దాంట్లో అంతా కూడా ఆయిల్ పడుతూ ఉంది. ఇక్కడ అదేంటంటే పక్క జరిపి అందులో మళ్ళీ వాళ్ళు బొగ్గులేవి తీసి వేస్తున్నారు. అదంతా కూడా నేనైతే వీడియో షూట్ చేశాను. వీడియో తీస్తున్న కొంతమంది డిఫరెంట్గా అలా చూస్తూ ఉన్నారు. నా బాధ నాది, వ్యూస్ వస్తాయని చెప్పి కొంతమందికి దీని గురించి తెలుస్తుంది కదా, అసలు ఎలా చేస్తారు ఏంటి, చాలామందికి తెలియదు వీటి గురించి. అందుకని నేనైతే ఇవన్నీ కూడా జాగ్రత్తగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ రుమాల్ రోటీ పెట్టారు కదండి, దానిపైన క్రీమ్ వేశారు. సో క్రీమ్ వేసిన తర్వాత చికెన్ ముక్కల్ని చిన్న పీసెస్ కింద కట్ చేశారు కదా, సో దాన్ని మళ్ళీ దీంట్లో వేస్తున్నారు. ఇది వచ్చేసి మైనీస్ అంటాం కదండి, అదే అందులో వేస్తున్నారు. ఫస్ట్ దాని మీద వేసారు, దానిపైన మళ్ళీ చికెన్ వేసి చికెన్ పైన వేశారు. కొంతమంది కొన్ని ఫ్లేవర్స్ చెప్తూ ఉంటారు కదా, చీజ్ ఎక్కువ కావాలని, కొంతమంది వేరే కావాలని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు తగ్గట్టుగా ఏమేమి ఆర్డర్ ఉందో స్లిప్ పక్కన పెట్టుకుంటున్నారు. దాని ప్రకారంగా అయితే వాళ్ళు మనకు అందిస్తున్నారండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈసారి డిఎల్ఎఫ్కి వెళ్తే కంపల్సరిగా బంజారా చాట్కి, అలానే స్మోకీ టోకీకి, నెక్స్ట్ వచ్చేసి మదురై వాళ్ళ స్పెషల్ జిగర్ తాండా కూడా టేస్ట్ చేయండి. హాసం ఉంది, వేరే లెవెల్, అసలు చాలా బాగుంది. 100 రూపీస్ పెట్టినా కూడా నాకు అసలు వేస్ట్ అనిపించలేదు, అంత బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈసారి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్న వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చి మంచి వీడియోస్ని అయితే నేను షూట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.